Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సి ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సి ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC జర్నీ. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సీ మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్.
దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 ఇయర్స్ వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. ఎంవిపి సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893895553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 టైం వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్సా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు. బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట.
సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. With this and last group 2 test series. So group 2 test series, long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యునిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్ UPSC. These are the articles that we are going to discuss today as part of our today's Hindu analysis. So first one, 41% illusion, a quiet re-engineering of India's fiscal federal landscape. So basically 16th Finance Commission ఏదైతే ఉందో అది ఇచ్చిన రికమెండేషన్స్ కోసం డిస్కస్ చేస్తాం. సెకండ్, రీ-ఎవాల్యుయేటింగ్ ద ఆఫీస్ ఆఫ్ స్పీకర్. సో బేసికలీ ఓం బిర్లా ఉన్నారు కదా, ఓం బిర్లా మీద స్పీకర్ రిమూవల్ మోషన్ పెట్టారు. సో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో దీస్ ఆర్ ద 2 articles that we are going to discuss in a comprehensive way. Third, gas from new sources will end shortage, says officials. So basically Strait of Hormuz is now the key global discussion point. సో అక్కడ మనం చెప్పాను కదా, ఖతర్ నుంచి మనకి న్యాచురల్ గ్యాస్ చాలా ఎక్కువ వస్తుంది. సో అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇప్పుడు క్రైసిస్ అవ్వడం వల్ల ఈ మెయిన్గా అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే న్యూ సోర్సెస్ నుంచి మనం గ్యాస్ తెచ్చుకుంటున్నాం, ఈ ఏదైతే షార్టేజెస్ ఉన్నాయో అవన్నీ పోతాయి అంటున్నారు. ఫోర్త్, టు స్టెబిలైజ్ రూపీ, RBI may use 2013 plan to help banks mop up NRI dollar deposits. సో మెయిన్గా రూపీ అనేది వర్స్ట్గా డిప్రిషియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ సో మెనీ ఇష్యూస్. వన్ ఆఫ్ ద ఇష్యూ ఈజ్ క్రైసిస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఇంకొకటి స్ట్రెంథనింగ్ ఆఫ్ US డాలర్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని NRI డాలర్ డిపాజిట్స్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటుందంట. సో ఏంటిదని చూద్దాం. అండ్ ఫిఫ్త్, జల్ జీవన్ మిషన్ ఏదైతే 2019లో లాంచ్ చేసామో, ambitious program to give piped water connections to every rural household. ఈ జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోయింది. ఫస్ట్ 2019 నుంచి 24 అన్నారు, అక్కడి నుంచి 26 అన్నారు. నౌ ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు 28. సో మీ అందరికీ తెలిసిందే కదా, గవర్నమెంట్లో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి. సో దీస్ ఆర్ ద 5 articles that we are going to comprehensively discuss as part of our today's analysis. So before watching our analysis, as part of gratitude, I would request you all to like, share, subscribe and comment. My main motive against this ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో, my main motive is to reach poor and rural students. మెయిన్గా పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు మన హిందూ అనాలిసిస్ వెళ్ళాలి. అదే నా యొక్క మెయిన్ మోటివ్ అనమాట. సో ఇది నా అంతటి నేను చేయలేను. ఇట్ రిక్వైర్స్ యువర్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ లైక్స్, యువర్ షేర్స్, సబ్స్క్రైబ్స్ అండ్ కామెంట్స్. When you do all these things, it will reach to those community who have been preparing for UPSC but have very less access to క్వాలిటీ కంటెంట్. సో క్వాలిటీ కంటెంట్కి తక్కువ యాక్సెస్ ఉన్న వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ to subscribe to LTEX classes and make sure that you like the video, share the video, comment the video in your groups. మీ గ్రూప్స్ లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో దీనివల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతారు, మీరు బెనిఫిట్ ఎట్లానే అవుతున్నారు. మా LTX ఇన్స్టిట్యూషన్కి కూడా 10 మందికి తెలిసినట్టు హెల్ప్ అవుతుంది అనమాట. సో విత్ దిస్ విల్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. ఓకే,
41% ఇల్యూజన్, ఎ క్వైట్ రీఇంజనీరింగ్ ఆఫ్ ఇండియాస్ ఫెడరల్ ల్యాండ్స్కేప్. ఈ 41% ఇల్యూజన్ అంటే బేసికల్లీ ఎవరెవరికైతే అసలు ఏంటి తెలీదో, ఏంటి 41% ఇదంతా అనుకుంటున్నారు, ఏంటి మ్యాథ్స్ చెప్పేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ బట్ ఇట్ ఈస్ అబౌట్ ద రికమెండేషన్స్ ఆఫ్ 16th ఫినాన్స్ కమిషన్. సో నార్మల్గా 14th ఫినాన్స్ కమిషన్లో 42% ఇచ్చారు. అది 15th ఫినాన్స్ కమిషన్కి 41% ట్యాక్స్ డెవల్యూషన్ అయింది. సేమ్ అదే 41% ట్యాక్స్ డెవల్యూషన్ని 16th ఫినాన్స్ కమిషన్ కూడా పాటిస్తుంది అనమాట. సో ఈ 41% ఏమంటున్నారంటే ఇల్యూజన్ అంటున్నారు అనమాట. ఎందుకు ఇల్యూజన్ అంటున్నారు ఏంటనేది చూద్దాం. సో చూడండి, నార్మల్గా ఇయర్స్ నుంచి ఇచ్చారు. 2010 నుంచి ఎట్లా డివైడ్ అవుతుందంట, 2010 నుంచి 2015 వరకు చూస్తే నియర్లీ 32% ఉంది. 2015 నుంచి 2019 వరకు 42 ఉంది. 2020 నుంచి మిగతా అంతా కూడా 41 ఉంది. సో నార్మల్గా ఫిస్కల్ పాలసీలో నార్మల్గా ఫెడరలిజం అనే కాన్సెప్ట్ మీ అందరికీ తెలిసిందే. ఫెడరలిజం అంటే రిలేషన్షిప్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. మెయిన్గా ఫెడరలిజంలో ఎకనామిక్ రిలేషన్స్ ఆర్ ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే ట్యాక్సింగ్ పవర్స్ మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్స్కి తక్కువ ఉంటాయి అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ, స్టేట్ గవర్నమెంట్స్కి తక్కువ. సో దీనివల్ల ఏమైందంటే మన కాన్స్టిట్యూషన్లో ఒక మెకానిజం క్రియేట్ చేసాం. సెంట్రల్ గవర్నమెంట్ తనకు వచ్చిన డబ్బుల్ని కొంతవరకు స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ చేస్తుంది త్రూ ద రికమెండేషన్స్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ 280. సో ఈ ఏదైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఉందో దీన్నే వర్టికల్ డెవల్యూషన్ అంటాం. ఇంకా స్టేట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏ స్టేట్కి ఎంత వెళ్ళాలని డిసైడ్ చేసేది హారిజాంటల్ డెవల్యూషన్. సో వెర్టికల్ డెవల్యూషన్ అంటే సెంటర్ నుంచి స్టేట్స్కి వెళ్ళేదాన్ని వెర్టికల్ డెవల్యూషన్ అంటాం, స్టేట్స్ మధ్య డివైడ్ అయ్యేదాన్ని హారిజాంటల్ డెవల్యూషన్ అంటాం. ఈ వెర్టికల్ డెవల్యూషన్ ఎట్లా చేయాలి, హారిజాంటల్ డెవల్యూషన్ ఎవరు చేయాలనేది ఎవరు చెప్తారు, ఫినాన్స్ కమిషన్, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 280 చెప్తుంది అనమాట. సో ఇప్పుడు 16th ఫినాన్స్ కమిషన్ ఎవరు చైర్మన్ అనేది కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అయితే ఎన్కే సింగ్. సో ఈ 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ గారు లేకపోతే ద కమిటీ విచ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఏదైతే ఉందో 41% ఇచ్చింది. ఆ 41%ని ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇల్యూజన్ అంటున్నారు, అంటే మన కంటికి ఏదో మాయ చేస్తున్నారు అంటున్నారు అనమాట. సో ఇంకా యూపీఎస్సీ లోపల చాలా ఆస్పెక్ట్స్లో ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తాయి. హారిజాంటల్ డెవల్యూషన్లో అడుగుతారు. నార్మల్గా హారిజాంటల్ డెవల్యూషన్లో చూడండి, ఇన్కమ్ డిస్టెన్స్ 15లో 45% ఉంటే 16లో 42.5 ఉంది, అంటే 2.5 తగ్గింది. పాపులేషన్ 2011 సెన్సస్ ఇక్కడ 15 ఉంటే ఇక్కడ 17.5% ఉంది, అంటే 2.5% పెరిగింది. సో మీరు అందరూ చూస్తున్నారు అనుకుంటున్నాను. ఇన్కమ్ డిస్టెన్స్ 2.5 తగ్గింది, పాపులేషన్ 2.5 పెరిగింది. ఈ రెండు బ్యాలెన్స్ అయిపోయి. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ముందు 12.5 ఉండేది, అది 10కి తగ్గింది, ఇది ఒక 2.5 తగ్గింది. ఏరియా ముందు 15% ఇచ్చేవారు, ఇప్పుడు ఓన్లీ -5 వచ్చింది. ఫారెస్ట్ కవర్ ముందు 10% ఇచ్చారు, 10% ఇప్పుడు 10% ఉంది. ఫిజికల్ ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ ముందు 2.5 ఉంది, ఇప్పుడు ఎక్కడ తీసేశారు. కంట్రిబ్యూషన్ టు జీడిపి ఇది ఒక కొత్త ఇండికేటర్ అనేది 2015 ఫినాన్స్ కమిషన్ లేదు, ఇప్పుడు యాడ్ చేశారు, 10% యాడ్ చేశారు అనమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ బిగ్ స్టెప్ అనమాట. దీనివల్ల ఏంటంటే చాలా వరకు బిగ్ స్టేట్స్ ఎవరెవరైతే మొన్నటి వరకు ఏడుస్తున్నారో, ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, వీళ్ళందరూ ఏమంటారంటే ట్యాక్స్లు మా దగ్గర నుంచి కడుతున్నారు కానీ డబ్బులు తీసుకెళ్ళి మీరు బీహార్, యూపీ వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు అనమాట. సో అందుకోసం ఈ మహారాష్ట్ర, గుజరాత్ స్టేట్స్ యొక్క అంబిషన్స్ని తీర్చడం కోసం పర్సంటేజ్ ఆఫ్ జీడిపి వాళ్ళు ఎంత పర్సంటేజ్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు అని చూపించడానికి వాళ్ళకి ఒక 10 పాయింట్స్ ఇచ్చారనమాట. ఇది ఒక కొత్త ఇండికేటర్. సో యూపీఎస్సీ, సిఏపిఎఫ్, సిడిఎస్ ఎగ్జామ్స్ ఎవరైతే సీరియస్గా రాస్తున్నారో మీలాంటి వాళ్ళకి ఈ కంపారిజన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే ఐఎమ్ సేయింగ్ ఇట్. సో చూద్దాం రండి. So the union government accepted the 16th Finance Commission's recommendations to retain states' share in divisible pool at 41%. At first glance, this suggests continuity with the 15th Finance Commission. So నార్మల్గా చూడగానే ఎట్లా అనిపిస్తుంది, మీకు ఇందాక చెప్పా కదా, 14th ఎంత ఉండింది, 14th 42, 15th 41, 16th కూడా 41. సో నార్మల్గా ఒక మనిషి డైరెక్ట్గా చూసాడు అనుకోండి, ఈ 41 కంటిన్యూ అయినట్టు అనిపిస్తుంది. హౌవెవర్ ఆథర్ ఏం చెప్తున్నాడు, ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ డిస్పైట్ రిటైనింగ్ ద హెడ్లైన్ ఫిగర్, స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ట్యాక్స్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ ఆర్ క్వైట్లీ ఆల్టరింగ్. సో అందుకోసం కింద హారిజాంటల్ డెవల్యూషన్ చూడండి.
ఇన్కమ్ డిస్టెన్స్ని తగ్గించారు, పాపులేషన్కి వెయిటేజ్ ఇచ్చారు, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ని తగ్గించారు, ఏరియా అంతే ఉంచారు, ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉందో ఏరియాని తగ్గించారు, ఫారెస్ట్ కవర్ సేమ్ ఉంచారు, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ని తీసేసి పర్సంటేజ్ ఆఫ్ జీడిపిని ఒక 10% పెట్టారు. సో దీస్ ఆర్ ద చేంజెస్ దట్ హ్యావ్ హ్యాపెండ్ అనమాట. సో డీటెయిల్ అనాలిసిస్లోకి వెళ్తే అండర్స్టాండింగ్ ద 41% ఇల్యూజన్. సో ఆథర్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఒక ఇల్యూజన్ అంటున్నారు. The 41% share appears to signal stability in fiscal paternalism, but actual shareable pool itself has declined as proportion to total union tax revenue. మెయిన్గా ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ మ్యాక్సిమం ఏదైతే తనకు డబ్బులు వస్తున్నాయో సెస్ అండ్ సర్చార్జ్ రూపంలో సంపాదిస్తుంది. సెస్ అండ్ సర్చార్జ్ అనేది స్టేట్స్తో షేర్ చేయదన్నమాట. ఓన్లీ స్టేట్స్తో షేర్ చేసేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ రెవెన్యూస్, ఏవైతే షేరబుల్ ట్యాక్సెస్ ఉంటాయో అవి షేర్ చేస్తుంది. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ తగ్గించేసుకొని సెస్ అండ్ సర్చార్జ్ని పెంచేస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, బట్ యాక్చువల్ షేరబుల్ పూల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ డిక్లైన్డ్ యాజ్ ప్రపోర్షన్ ఆఫ్ టోటల్ యూనియన్ ట్యాక్స్ రెవెన్యూ. సో డిక్లైనింగ్ డివిజిబుల్ పూల్ ఎందుకు డిక్లైన్ అవుతుందంటే the divisible pool includes only certain central taxes which are shared with the states. Only కొన్నే ఉంటాయి చెప్పాను ఇప్పుడే. However, union government increasingly collects revenue through cess and surcharge. మెయిన్ ఇష్యూ స్టేట్స్ ఏం అడుగుతున్నారంటే మీరు సెస్ అండ్ సర్చార్జ్ కూడా షేర్ చేయండి అంటున్నారు. నా యొక్క క్వశ్చన్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ లోపల వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సెస్ అండ్ సర్చార్జ్ అనేది కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. విచ్ ఆర్ నాట్ షేరబుల్ విత్ ద స్టేట్స్. సో విచ్ ఆర్ నాట్ షేరబుల్ విత్ ద స్టేట్స్ అనమాట. యూపీఎస్సీ ప్రిలిమ్స్ లోపల డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, ఈజ్ సెస్ అండ్ సర్చార్జ్ షేరబుల్ విత్ ద స్టేట్స్ అంటే మీరు అందరూ ఏం రాయాలి, నాట్ షేరబుల్. యాజ్ దీస్ నాన్ షేరబుల్ రెవెన్యూస్ ఇంక్రీజ్, ఎఫెక్టివ్ షేర్ ట్రాన్స్ఫర్ టు షేర్ డిక్రీజెస్. ఎగ్జాంపుల్ ఏం లేదండి, 41% అన్నారు. ఇప్పుడు నా వైఫ్కి నాకు డివోర్స్ అయ్యింది. నా కోర్ట్ ఏం చెప్పిందంటే నీ ఇన్కమ్లో ప్రతి మంత్ ఇన్కమ్లో నువ్వు 41% ఇవ్వాలని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా ఎంప్లాయర్కి ముందు నాకు ₹1,00,000 ఇచ్చేవాడు 1 మంత్కి. నేను ఏం చెప్పానంటే నా ఎంప్లాయర్కి, సరే ఈ మంత్ నుంచి నాకు 50,000 ఇవ్వండి అన్నాను. మిగతా 50,000 గిఫ్ట్ రూపంలో లేకపోతే ఇంకేదో రూపంలో ఇచ్చిండు అన్నాను. అంటే కోర్టుకి ఎంత తెలుస్తుంది నా ఇన్కమ్ అని, 50%. ముందు ఎంత ఉండింది, 1,00,000. సో ఈ 41% అనేది మ్యాటర్ అవ్వదు, ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది మ్యాటర్ అవుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 41% కాన్స్టెంట్గా ఉంచేసి తన యొక్క ట్యాక్స్ రెవెన్యూని తగ్గించేసుకుంటుంది. మెయిన్గా దాన్ని ఏ రూపంలో మార్చేసుకుంటుంది, సెస్ అండ్ సర్చార్జ్. సో చాలా సీరియస్ ఇష్యూ, మెయిన్స్ లోపల క్వశ్చన్ రావచ్చు నా ఎక్స్పెక్టేషన్. డ్యూరింగ్ 13th Finance Commission period, the divisional pool averaged 89.2% of gross tax revenue. సో సెంట్రల్ గవర్నమెంట్కి వస్తున్న డబ్బుల్లో 89% ఇక్కడే ఉండేదన్నమాట. 15th ఫినాన్స్కి వచ్చినప్పటికి 78% అయిపోయింది. అంటే 22% సెస్ అండ్ సర్చార్జ్ రూపంలో ఉండింది. Thus 41% of shrinking pool is not equivalent to 41% of టాప్ ట్యాక్స్ రెవెన్యూ. సో మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ తెలియకుండా తన యొక్క ట్యాక్స్ రెవెన్యూని తగ్గించేసుకుంటుంది. అది మెయిన్గా ఏ రూపం లోపల మార్చేసుకుంటుంది, సెస్ అండ్ సర్చార్జ్. ఎందుకు సెస్ అండ్ సర్చార్జ్ లోపల మార్చుకుంటుందంటే దట్ ఈజ్ నాట్ షేరబుల్ విత్ ద స్టేట్స్. సో స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ఫిజికల్ ట్రాన్స్ఫర్స్. సో స్ట్రక్చరల్ చేంజెస్ ఏం జరిగాయి, ఇది కూడా ఇంపార్టెంట్. రిడక్షన్ ఇన్ గ్రాంట్స్. సో ఎవరెవరైతే స్టేట్ పీసెస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారో ఆ బడ్జెట్స్లో ఇవన్నీ చదువుకుంటుంటారో ఆ ఎకనామిక్ సర్వీస్ లోపల మీకు ఇయర్ నుంచి ఆ బాధ తగ్గిపోద్ది అనమాట. ఎందుకంటే చాలా వరకు గ్రాంట్స్ని ఆపేసింది. The article highlights that union government accepted the predictable elements of fiscal transfers. సో ఏదైతే ప్రిడిక్టబుల్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని చూసింది షేర్ అండ్ ఫార్ములా, బట్ డిఫర్డ్ ఆర్ రెడ్యూస్డ్ స్ట్రక్చరల్ కాంపోనెంట్స్. సో మెయిన్గా లోకల్ బాడీస్కి కొన్ని గ్రాంట్స్ సజెస్ట్ చేస్తుంది ఫినాన్స్ కమిషన్. లోకల్ బాడీస్ అంటే పంచాయత్స్, మున్సిపాలిటీస్. ఎవరెవరికైతే తెలీదో మనం 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తో పెట్టాం. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్. సెక్టర్ స్పెసిఫిక్ అంటే కొన్ని సెక్టర్స్ ఉంటాయి, ఎంఎస్ఎంఈస్ అని, టెక్స్టైల్స్ అని, ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ అని, ఇలాంటి సెక్టర్స్ కోసం కొన్ని గ్రాంట్స్ ఇస్తుంది. ఇంకా స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఈ అన్నిటిని కూడా తగ్గించారనమాట. These grants earlier helped address state-specific fiscal needs, especially for poorer states. సో నార్మల్గా పేద స్టేట్స్కి ఇవి చాలా హెల్ప్ అయ్యేవన్నమాట. ఇప్పుడు అవన్నీ తగ్గించారు. కండిషనాలిటీ ఇన్ ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిదీ కూడా ఒకటే. మా పేరెంట్స్ ఉంటారండి, మా పేరెంట్స్ అయితే ఏమంటారంటే ఈ వారం అంతా చదువు, నువ్వు సినిమాకి వెళ్ళి అంటావు. సో దాన్ని ఏమంటాం, మీకు ఎంజాయ్మెంట్ చేసుకోవడానికి టైం ఇస్తాం, బట్ దే విల్ కీప్ ఎ కండిషన్ అనమాట. Some grants are now tied to central monitoring requirements and performance benchmarks, including
కంప్లైన్స్ విత్ సెంట్రల్ డేటాబేసెస్. మీరు నార్మల్గా చూడండి, ఇప్పుడు వచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా మిషన్ ఏదైతే విబిజీ ర్యామ్ అంటున్నారో అందులో కూడా చాలా కండిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్స్ అనేవి చాలా వరకు చేంజెస్ తీసుకొని రావాలి వాళ్ళ యొక్క పాలసీస్ లోపల, అప్పుడే స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. సో కంప్లైన్స్ విత్ సెంట్రల్ డేటాబేసెస్ కానీ, ఆడిట్ అకౌంట్స్ కానీ, ఎంట్రీ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు కంప్లైన్స్. దిస్ క్రియేట్ సిచ్యువేషన్ వేర్ స్టేట్స్ యాక్చువల్ రిసీట్స్ డిపెండ్ ఆన్ దేర్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ, నాట్ జెట్ ఫినాన్షియల్ కమిషన్ ఫార్ములా. సో అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ బట్టి డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. Next, off-budget borrowing. So off-budget borrowing is the crucial component of fiscal FRBM Act, Fiscal Responsibility and Budgetary Management Act. ఎందుకంటే చాలా వరకు గవర్నమెంట్స్ వాళ్ళ యొక్క అప్పుల్ని చూపించకుండా ఉండడం కోసం వేరే వేరే ఆర్గనైజేషన్స్ తో అప్పు వాడిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ యొక్క ఎంటిటీ, బట్ గవర్నమెంట్లో పార్ట్ కాదు. సో ఇప్పుడు గవర్నమెంట్ అప్పు అవ్వకుండా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అప్పు వడిస్తుంది అనమాట. ఇలాంటివన్నిటిని ఏమంటామంటే మనం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటాం అనమాట. సో ద ఫినాన్స్ కమిషన్ నోటెడ్ దట్ ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ బై ద స్టేట్స్. సో చాలా వరకు స్టేట్స్ FRBM యాక్ట్లో టార్గెట్స్ని కన్సీల్ చేయడానికి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ స్టేట్ ఓన్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పే కదా, ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్. సో ఇప్పుడు డైరెక్ట్గా ఏపీ గవర్నమెంట్ అప్పు పడదు, ఎవరితో అప్పు ఓడిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్తో ఓడిస్తుంది అనమాట. సో ఇట్లా జరుగుతుంటాయి అనమాట. సెకండ్ ఏంటి, గవర్నమెంట్ కంట్రోల్డ్ ఎంటిటీస్. సో వీళ్ళ ద్వారా అప్పులు ఓడిస్తుంటారు. సో వైల్ ద కమిషన్ సజెస్టెడ్ రిఫార్మ్స్ ఇన్ FRBMA, ద యూనియన్ గవర్నమెంట్ డిడ్ నాట్ ఇంప్లిమెంట్ ది స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇమీడియట్లీ. చెప్పా కదా, కింద పాయింట్ చూడకుండా మీకు మెయిన్ పాయింట్ అర్థం కావాలి. దెన్ ఓన్లీ యువర్ పార్ట్ ఆఫ్ లార్జర్ UPSC మిషన్. సో FRBM యాక్ట్ కింద వస్తుందా రాదనేది నాకు సంబంధం లేదు, బట్ మీద పాయింట్ వచ్చినప్పుడు ఐ హ్యావ్ ద మెయిన్ గోల్. లేకపోతే నా యొక్క జస్టిస్ ఏంటంటే నేను మీకు FRBM యాక్ట్ కోసం చెప్పడం. నెక్స్ట్ ఏంటి, చేంజింగ్ హారిజాంటల్ డెవల్యూషన్ ఫార్ములా. సో ద ఫినాన్స్ కమిషన్ యూజెస్ క్రైటీరియా టు డిఫైన్ హౌ ఫండ్స్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ స్టేట్స్. సో ఫినాన్స్ కమిషన్ ఇందాక చెప్పా కదా, హారిజాంటల్ డెవల్యూషన్ ఫార్ములా మారిపోయింది. 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, NK సింగ్. 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇన్కమ్ డిస్టెన్స్ అంతా 45% 15th ఫినాన్స్ కమిషన్లో, ఇది 2.5% తగ్గించాం. పాపులేషన్ 2.5% పెంచాం. 2011 సెన్సస్ బాగా గుర్తుపెట్టుకోండి. 15th and 16th ఫినాన్స్ కమిషన్ 2011 పాపులేషన్ సెన్సస్ తీసుకుంది. ఇది 15% అయితే ఇది 17.5% మారింది. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ 12.5% ఉండేది, 10% తగ్గించాం. ఏరియా 15% ఉండేది, 10% తగ్గింది. అంటే ఇక్కడ 5% మైనస్ ఉంది, ఇక్కడ 2.5% మైనస్ ఉంది, ఇక్కడ 2.5% ప్లస్ ఉంది. సో అన్నీ చూసుకోవాలి. ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ అనేది ముందు ఉండింది, ఇప్పుడు లేదు. ఇది అడగొచ్చు UPSC లోపల. నా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు లేదు, 15th ఫినాన్స్ కమిషన్లో ఉండేది. ఫారెస్ట్ కవర్ అనేది సేమ్ 10%. కంట్రిబ్యూషన్ టు GDP చెప్పే కదా, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి స్టేట్స్ అడగడం వల్ల కంట్రిబ్యూషన్ టు GDP ఏదైతే ఉందో ఒక కొత్త ఇండికేటర్ని యాడ్ చేసాం, పాత దాంట్లో లేదు, అది 10% పెట్టాం అనమాట. సో దీస్ ఆర్ ది ఇండికేటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ బేస్డ్ ఎగ్జామ్స్ అనమాట. మెయిన్స్ లోపల మిమ్మల్ని అడగరు కానీ రాయమని, గుర్తుంటే రాస్తే వెల్ అండ్ గుడ్, గుర్తు లేకపోతే మాత్రం ప్రిలిమ్స్ లోపల వీటి మీద నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీస్ చేంజెస్ షిఫ్ట్ incentives towards economic output and population factors potentially benefiting high income states. చెప్తున్నా కదా, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఇలాంటి స్టేట్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నాయి. ఏమని అడుగుతున్నాయి, మా దగ్గర జనాలు డబ్బులు సంపాదించి ట్యాక్సులు మా వాళ్ళు కడుతుంటే మీరు డబ్బులు తీసుకెళ్ళి బీహార్, UPకి ఇవ్వడం ఏంటి, మా డబ్బులు మాకు ఇవ్వండి అంటున్నారు అనమాట. అలాంటి స్టేట్స్ని ఈక్వలైజ్ చేయడానికి ఇది తీసుకొచ్చాం అనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే, డబ్బున్నోడిని ఎవడు ఇంకా డబ్బున్నోడు చేయాలనుకున్నాడు, పేదన్నోడిని ఇంకా ఎవడు పేదవాడిని చేయాలనుకోడు. గవర్నమెంట్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి, డబ్బులు ఉన్నవాడి దగ్గర కొంత డబ్బులు తీసుకెళ్లి పేదవాడికి ఇవ్వడం, అదే గవర్నమెంట్ యొక్క మెయిన్ మోటివ్. ఇది ఏదైతే ఇప్పుడు చేసామో ఇది ఆ ప్రిన్సిపల్కి ఎగ్నెస్ట్గా ఉంటుంది. ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. సో ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్లో ఉండే ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవి వైలేట్ చేస్తున్నాయి. కన్సర్న్స్ రైజ్డ్ ఇన్ ద ఆర్టికల్. ఫస్ట్ ఏంటి, రేజింగ్ వెర్టికల్ ఫిజికల్ బ్యాలెన్స్. వెర్టికల్ అంటే ఏంటి, సెంటర్కి స్టేట్స్కి మధ్య. స్టేట్స్ హ్యాండిల్ ఎ లార్జ్ షేర్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఏది లేదండి, ఒక హస్బెండ్ ఉన్నాడు, ఒక వైఫ్ ఉన్నారు,
హస్బెండ్కి వైఫ్కి డిఫరెన్స్ ఏంటంటే వైఫ్ మీద రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, హస్బెండ్ మీద ఏముంటాయంటే ఇన్కమ్ ఇచ్చే బాధ్యతలు ఉంటాయి అనమాట. హస్బెండ్ ఏమొచ్చి డబ్బులు సంపాదించి హ్యాపీగా జలసాలు చేసుకొని మందు సిగరెట్ తాక్కుంటున్నాడు, వైఫ్కి ఏమొచ్చి పిల్లలు వెళ్ళి ఫుడ్ అడుగుతున్నారు. సో వైఫ్ అనేది స్టేట్స్ అయితే హస్బెండ్ అనేవాడు సెంటర్. మీ భాషలో చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. సో ఎవరికైతే ఎక్కువ బాధ్యతలు ఉంటాయో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. బట్ అవర్ అన్ఫార్చునేట్ థింగ్ ఈస్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ మోర్ మనీ. సో అదే చెప్పినట్టు చూడండి, ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా స్టేట్ గవర్నమెంట్స్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, బట్ డబ్బులు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. బట్ రెవెన్యూ పవర్స్ రిమైన్ కాన్సన్ట్రేటెడ్ విత్ ద యూనియన్ గవర్నమెంట్. సో దీనివల్ల మెయిన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ సెకండ్ ఇష్యూ ఏంటంటే ఇంక్రీజింగ్ సెంట్రలైజేషన్ ఆఫ్ ఫిజికల్ పవర్. చెప్పాను కదా, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెస్ అండ్ సర్చార్జ్. మ్యాక్సిమం డబ్బులు సెస్ అండ్ సర్చార్జ్ రూపంలోనే సెంట్రల్ గవర్నమెంట్ సంపాదిస్తుంది. ఈ సెస్ అండ్ సర్చార్జ్ అనేది షేర్ చేయం. కండిషనల్ గ్రాంట్స్ ఎక్కువైపోయి ప్రతిదానికి రిఫార్మ్స్ అడుగుతున్నారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారానే మ్యాక్సిమం డబ్బులు షేర్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్, అన్ఈక్వల్ impact across states. So different states face different fiscal pressures. Example, Punjab borrows heavily to meet salary and debt obligations. So Punjab అంటే అలాంటి పొజిషన్ ఉందంట, తన యొక్క శాలరీస్ కూడా అంటే ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ని కూడా మీట్ అవ్వడానికి అప్పులతోనే చేస్తుందంట. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా అప్పు చేసే చేయాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ క్యారీస్ రీఆర్గనైజ్డ్ ఎరా లయబిలిటీస్. సో ఆంధ్రప్రదేశ్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత మెయిన్గా రీఆర్గనైజేషన్స్కి, క్యాపిటల్కి, వీటికి చాలా వరకు అప్పులు చేసాం అనమాట. ఆ ఖర్చులు ఏవైతే ఉన్నాయో మన మీద వచ్చి పడిపోతున్నాయి. రాజస్థాన్కి కంటిన్యూస్గా పెర్సిస్టెంట్ రెవెన్యూ డెఫిసిట్స్ ఉన్నాయంట. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. స్టేట్స్ సఫర్ అవుతున్నాయి. సో వాళ్ళు డెవలప్మెంట్ అవ్వాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సచ్ స్టేట్స్ రిక్వైర్ స్ట్రక్చరల్ ఫిజికల్ సపోర్ట్, నాట్ ఫార్ములా బేస్డ్ ట్రాన్స్ఫర్స్. సో ఫార్ములా బేస్డ్ ట్రాన్స్ఫర్స్ కాకుండా ఈ పద్ధతులు ఇవ్వాలి. నెక్స్ట్, వీక్నింగ్ ఈక్వలైజేషన్ ప్రిన్సిపల్స్. సో ఎర్లియర్ ఫైనాన్స్ కమిషన్స్ ఎంఫసైజ్డ్ ఈక్వలైజేషన్ ట్రాన్స్ఫర్స్. అంటే పూరర్ స్టేట్స్ చెప్పా కదా, యూపీ, బీహార్కి హెల్ప్ చేసేవారు. ఇప్పుడేంటి, ఎకనామిక్ స్ట్రెంత్ ఉన్న స్టేట్స్ని ఎఫర్ట్ చేస్తున్నారు అనమాట. ఇంప్లికేషన్స్ ఏంటి, రెడ్యూసెస్ అటానమీ ఫర్ ది స్టేట్స్. స్టేట్స్ యొక్క అటానమీ తగ్గిపోద్ది. సెంట్రల్ కండిషనల్ ట్రాన్స్ఫర్స్ మీద డిపెండెన్స్ పెరిగిపోద్ది. పొటెన్షియల్ వీకనింగ్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం తగ్గిపోద్ది. ఇంక్రీజింగ్ రీజనల్ ఇన్ఈక్వాలిటీ ఇన్ డెవలప్మెంట్ అవుట్కమ్స్. సో డెవలప్మెంట్ అవుట్కమ్స్లో ఇన్ఈక్వాలిటీస్, రీజనల్ ఇన్ఈక్వాలిటీ పెరిగిపోద్ది. లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఆన్ స్టేట్ ఫినాన్సెస్ అండ్ డెబ్ట్ సస్టైనబిలిటీ. సో మెయిన్గా ఏంటి, వే ఫార్వర్డ్, రెడ్యూస్ రిలయన్స్ ఆన్ సెస్ అండ్ సర్చార్జ్. అంటే మెయిన్గా సెస్ సర్చార్జ్ని తీసుకొచ్చి ఫిజికల్ డెవల్యూషన్లో కలిపేయాలి. స్ట్రెంత్ అండ్ ఈక్వలైజేషన్ ప్రిన్సిపల్స్. అంటే పూరర్ స్టేట్స్ కలెక్ట్ చేయాలి, ఏ స్టేట్స్కి అయితే అవసరమో. ఫినాన్స్ కమిషన్స్ ట్రాన్స్ఫర్స్ షుడ్ ప్రయారిటైజ్ ఫిజికల్ నీడ్స్ ఆఫ్ డెవలప్మెంట్ గ్యాప్స్. రిఫార్మ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ లోపల ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని కూడా ఇంక్లూడ్ చేయండి. ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫిజికల్ ట్రాన్స్ఫర్స్. క్లియర్ రిపోర్టింగ్ ఆఫ్ యాక్చువల్ ట్రాన్స్ఫర్స్ వర్సెస్ థియరాటికల్. సో ఫినాన్స్ కమిషన్ 41% చెప్తుంది, నిజంగా అంతే ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా దానికంటే తక్కువ అవుతుందా? ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఫిజికల్ ట్రాన్స్ఫర్లో. స్ట్రెంత్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్కి మధ్య కోఆపరేషన్ పెంచండి. అంటే mechanism through which they can talk and discuss their issues and solve their issues amicably ఏదైతే ఉంటుందో ఆ మెకానిజంని ప్రమోట్ చేయాలి. సో కన్క్లూజన్, ద రిటెన్షన్ ఆఫ్ 41% ఆఫ్ షేర్ ఆఫ్ డివిజిబుల్ పూల్ క్రియేట్స్ అపిరియన్స్ ఆఫ్ కంటిన్యూటీ ఇన్ ఇండియాస్ ఫెడరల్ సిస్టమ్. However, structural changes in the composition of tax revenue, increasing reliance on cess and conditional transfers are quietly reconfirming fiscal federal relations. So దానివల్ల fair and transparent fiscal transfer system అనేది ఉండాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ మెయిన్స్ క్వశ్చన్ నెక్స్ట్ ఇయర్. సో క్వశ్చన్ రావచ్చు. సో ప్లీజ్ నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ మీకు మెయిన్స్ లోపల రావచ్చు. సో ప్లీజ్ బీ రెడీ. ద హెడ్లైన్ ఫిగర్ ఆఫ్ 41% ట్యాక్స్ డెవల్యూషన్ ఆఫ్ స్టేట్స్ కన్సీల్స్ డీపర్ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ ఫెడరల్ ఫిజికల్ ఫెడరలిజం. డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ రీసెంట్ ఫిజికల్ ట్రాన్స్ఫర్స్. సో డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూ షుడ్ హ్యావ్ డేటా. మీ దగ్గర డేటా లేకపోతే మన ఆన్సర్ని బ్యాక్ చేయలేం. మీ యొక్క అనాలిసిస్ అనేది రేషనల్ వేలో ఉండదు. సో మీ అనాలిసిస్ రేషనల్ వేలో ఉండాలంటే యూ హ్యావ్ టు పుట్ ద డేటా. సో డేటా పెట్టాలన్నమాట 100%. సో లెట్స్ డైవ్ ఇన్ టు నెక్స్ట్ మెయిన్స్ ఆర్టికల్. సో సెకండ్ ఆర్టికల్ ఏంటి, రీఎవాల్యుయేటింగ్ ద ఆఫీస్ ఆఫ్ స్పీకర్. సో ఆఫీస్ ఆఫ్ స్పీకర్ రీసెంట్గా ఓం బిర్లా ఉన్నారు కదా, ఓం బిర్లా మీద ఏం చేసాం మనం, స్పీకర్ రిమూవల్ మోషన్ని అపోజిషన్ అనేది పాస్ అంటే పెట్టింది అనమాట, ముందుకు పెట్టింది. సో
ఈ ఆఫీస్ ఆఫ్ స్పీకర్ని రీఎవాల్యుయేట్ చేస్తున్నారు, నిజంగా ఏమైనా చేంజెస్ తీసుకొని రావాలా ఏంటనేది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే స్పీకర్ ఈజ్ లైక్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది హౌస్ అనమాట. ఈ హ్యాస్ సో మెనీ పవర్స్ విత్ రెస్పెక్ట్ టు 10th షెడ్యూల్. మీరు అందరూ 10th షెడ్యూల్ చదివే ఉంటారు. యాంటీ డిఫెక్షన్ లా, యాంటీ డిఫెక్షన్ లోపల అల్టిమేట్ అథారిటీ ఒక పర్సన్ డిఫెక్ట్ అయ్యాడా లేదని డిసైడ్ చేసేది స్పీకర్. హౌస్లో రూల్స్ డిసైడ్ చేసేది స్పీకర్. కమిటీస్ పెట్టేది స్పీకర్. అడ్జర్న్మెంట్ ఏదైతే ఉంటుందో చేయాలనుకునే స్పీకర్. హౌస్ని ఎట్లా నడపాలి, ఎవరికి పర్మిషన్ ఇవ్వాలి, క్వశ్చన్స్ అడగడానికి అన్నీ చెప్పేది స్పీకర్. సో స్పీకర్కి ఇన్ని పవర్స్ ఉన్నప్పుడు సో ద ఆఫీస్ ఆఫ్ స్పీకర్ హ్యాస్ టు బి కంటిన్యూస్లీ మానిటర్డ్ అనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. ద రీసెంట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్డ్ బై అపోజిషన్ అగైనెస్ట్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. చెప్పా కదా, ఓం బిర్లా మీద స్పీకర్ రిమూవల్ మోషన్ పెట్టారు. స్పీకర్ని తీయాలంటే మనకి ఏ కావాలి, ఎఫెక్టివ్ మెజారిటీ కావాలి. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ స్పీకర్ రిమూవల్ కోసం మనకి ఆర్టికల్ 94లో ఉంది. ఆర్టికల్ 94 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గవర్న్స్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు రిమూవల్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ స్పీకర్. సో చూద్దాం. హ్యావ్ రిసీవ్డ్ డిబేట్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ రోల్, న్యూట్రాలిటీ. కాన్స్టిట్యూషనల్ రోల్ ఆఫ్ స్పీకర్, అతను న్యూట్రల్గా ఉంటున్నాడా లేదా. అకౌంటబిలిటీ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ స్పీకర్, అతని యొక్క ఆఫీస్కి అతను అకౌంటబిలిటీగా ఉన్నాడా లేదా అని చూస్తున్నాం అనమాట. ఆల్దో సచ్ మోషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రేర్. అంటే ఇప్పటికీ ముగ్గురు మీద పంపించారనమాట, జీవి మవలాంకర్. సో ఇలాంటి పర్సన్స్ మీద ముగ్గురు మీద ఇప్పటికీ స్పీకర్స్ రిమూవల్ మోషన్స్ పెట్టారు. విత్ ఓం బిర్లా ఈ హ్యాస్ బికమ్ ద 4th పర్సన్. ఇప్పటి వరకు ఒక్కరు కూడా స్పీకర్ రిమూవ్ అవ్వలేదు. ద రైజ్ బ్రాడర్ క్వశ్చన్స్ అబౌట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ది పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎవాల్వింగ్ కన్వెన్షన్స్ గవర్నింగ్ ద స్పీకర్స్ రోల్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ. సో ఆర్టికల్ అనేది స్పీకర్ రోల్ అనే దాని గురించి చూస్తుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్, ద స్పీకర్స్ ఆఫీస్ ఇన్ ఇండియా డ్రాస్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్. సో ఒక్కొక్క ఆఫీస్కి ఒక్కొక్క కంట్రీ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యాం. ఇప్పుడు మీకు జుడిషియరీ అంటే మీరు ఏం చెప్తారు, యుఎస్ ప్లస్ యూకే అంటారు. క్యాగ్ అంటే ఏమంటారు, మీరు యూకే అంటారు. సో ఒక్కొక్క ఆఫీస్ మనం ఒక్కొక్క దగ్గర తెచ్చుకున్నాం. సో అట్లా స్పీకర్ ఆఫీస్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ నుంచి తెచ్చుకున్నాం. వేర్ స్పీకర్ ట్రెడిషనల్లీ మెయింటైన్ స్ట్రిక్ట్ న్యూట్రాలిటీ ఆఫ్టర్ ఎలక్షన్స్. ఒక్కసారి స్పీకర్ అయిన తర్వాత అతనికి పార్టీతో సంబంధం ఉండదు, ఏ పార్టీనైనా ఒకలాగే చూస్తాడు. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 93 ప్రొవైడ్స్ ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్. సో స్పీకర్కి డిప్యూటీ స్పీకర్కి ఎలక్షన్ అనేది ఆర్టికల్ 93 ఇచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ 18th లోక్సభలో ఉన్నాం. 18th లోక్సభలో 17th లోక్సభలో రెండు సార్లు కూడా డిప్యూటీ స్పీకర్ పోస్ట్కి ఎలక్షన్స్ జరగలేదు. సో దిస్ ఈజ్ వెరీ అలార్మింగ్ సిచ్యువేషన్, ఎందుకంటే ఇండియా అనేది ఎట్లాంటి పొజిషన్కి వెళ్తుందంటే పార్లమెంటరీ సిస్టమ్ నుంచి అగెనెస్ట్గా వెళ్తుంది, ఈ కన్వెన్షన్స్ని ఫాలో అవ్వట్లేదని. ఎందుకంటే దెర్ హ్యాస్ బీన్ ఎ కన్వెన్షన్ డిప్యూటీ స్పీకర్ ఎప్పుడు కూడా అపోజిషన్ నుంచి రావాలని. సో మీకు ఎప్పుడు చెప్పే కదా, రిమూవల్ ఆఫ్ స్పీకర్ ఆర్టికల్ ఏంటి, 94 subclause C states the speaker can be removed by resolution passed by majority of all the members of Lok Sabha. దీన్ని ఏమంటాం, ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. అబ్సల్యూట్ మెజారిటీకి ఎఫెక్టివ్ మెజారిటీకి డిఫరెన్స్ ఉంటుంది. అబ్సల్యూట్ మెజారిటీ అంటే టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్, ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ద ప్రెజెంట్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్ అనమాట, ఏదైతే ఉంటుందో. హిస్టారికల్లీ నో కాన్ఫిడెన్స్ మోషన్స్ అగైన్స్ స్పీకర్స్ హ్యావ్ బీన్ రేర్. హిస్టారికల్లీ చాలా రేర్, బట్ కొన్ని జరిగాయి. ఎవరెవరి మీద జరిగాయి చెప్పా కదా. 1954 లోపల నాకు తెలిసి ఫస్ట్ జీవి మవలాంకర్ మీద జరిగింది. 1966లో హుకుమ్ సింగ్ మీద జరిగింది. 87లో బలరామ్ జాకర్ మీద జరిగింది. ఇప్పుడు 4th పర్సన్ ఓం బిర్లా. వీళ్ళు నలుగురు మీద కూడా జరిగింది, కానీ ఇప్పటివరకు ఒక్క స్పీకర్ కూడా రిమూవ్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, with Om Birla this has been the 4th time. So 94 subclause C is the very important article that can be asked in 2026 prelims. So motion against GV Mavlankar, Hukum Singh and Balram Jakar. So none of these motions succeeded. అంటే ఇప్పటివరకు ఏది సక్సెస్ అవ్వకపోయినా రిఫ్లెక్టింగ్ ద ఇన్స్టిట్యూషనల్ డిఫికల్టీ అండ్ పొలిటికల్ సెన్సిటివిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిమూవింగ్ ఆఫ్ స్పీకర్. సో దాని గురించి చూపిస్తుంది అనమాట. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ స్పీకర్ చెప్పా కదా, ఈజ్ ద ప్రిసైడింగ్ అథారిటీ ఆఫ్ లోక్సభ. సో హౌస్ని ప్రిసైడ్ చేసేది ఎవరు, స్పీకర్. ద స్పీకర్ ఎన్ష్యూర్స్ ఆర్డర్లీ కండక్ట్ ఆఫ్ డిబేట్స్ అండ్ ప్రొసీడింగ్స్ ఇన్ ద హౌస్. ఆర్డర్ అంటారు కదా. సో ఎన్ని పవర్స్ కూడా ఎవరి దగ్గర ఉంటే స్పీకర్. మెయింటైన్స్ డిసిప్లిన్ అండ్ ఎన్ష్యూర్స్ పార్లమెంటరీ రూల్స్. సో పార్లమెంటరీ రూల్స్ ఫాలో అయ్యేటట్టు చూసేది ఎవరు, స్పీకర్. నెక్స్ట్ ప్రొటెక్టర్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీజర్స్. సో మనం ఏమైతే పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఉంటాయో వాటిలన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేసేది ఎవరు, స్పీకర్. ఇంటర్ప్రెట్స్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్. దాన్ని ఏమంటాం, ఆర్ఓపి సిఓబి అంటాం అనమాట. సో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ని ఇంటర్ప్రెట్ చేస్తారు. అందులో ఉన్నది ఎట్లా చూడాలి, దాన్ని ఏ విధంగా పాటించాలని చెప్పేది ఎవరు, స్పీకర్. రికగ్నైజెస్ మెంబర్స్ టు స్పీక్ అండ్ రెగ్యులేట్ డైమెన్షన్స్. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ గవర్నమెంట్ అండ్ అపోజిషన్.
ద స్పీకర్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ రైట్స్ ఆఫ్ బోత్ రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్. ఎందుకంటే మీరు లోక్సభకి వెళ్ళిన తర్వాత అందరూ ఎంపీస్ లోపల రూలింగ్ పార్టీ ఎంపీస్ ఉంటారు, అపోజిషన్ పార్టీ ఎంపీస్ ఉంటారు. ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ ఎంపీస్కి మీరు ఛాన్స్ ఇస్తారో అప్పుడే గవర్నమెంట్ బాగా ఫంక్షన్ అవుద్ది, రిఫార్మ్ జరుగుద్ది. మీరు ఎప్పుడైతే అపోజిషన్కి రైట్ ఎవరో పార్లమెంటరీ డెమోక్రసీ విల్ నాట్ థ్రైవ్. మీరు నార్మల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇప్పుడు అసెంబ్లీస్ అవుతున్నాయో అపోజిషన్ రావట్లేదు. దిస్ మీన్స్ ఏది కూడా డిబేట్ డిస్కషన్ అవ్వకుండా ప్రతి బిల్ పాస్ అయిపోతుంది. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది సొసైటీ. మనం పార్లమెంటరీ సిస్టమ్ ఎందుకు పెట్టాం? అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ ఇద్దరు కూడా బిల్ మీద బాగా డిస్కషన్ చేసి ఏవైతే లూప్ హోల్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ రిమూవ్ చేసేసి ఒక బెటర్ లా తీసుకొని రావాలని. బట్ ఆ బెటర్ లా రావాలంటే అపోజిషన్ రోల్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. సో అపోజిషన్కి కూడా పార్టిసిపేషన్ ఇచ్చే ఛాన్స్ ఎవరి దగ్గర ఉంది? స్పీకర్ దగ్గర ఉంది. సో ఎన్ష్యూర్ స్పేస్ ఫర్ డిబేట్ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద పార్లమెంట్. సో కీప్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఏమేమి ఉంటాయి మీ అందరికీ పాలిటీ పర్స్పెక్టివ్లో చాలా హెల్ప్ అవుతాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసే ఉంటాయి. బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్, సర్టిఫికేషన్ ఆఫ్ మనీ బిల్. సో ఒక బిల్ మనీ బిల్లా కాదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? స్పీకర్, అకార్డింగ్ టు ఆర్టికల్ 110. ఇంకా సెకండ్, డిఫెక్షన్ గురించి మనం ఏం చూస్తాం? ఆర్టికల్ 102 సబ్ క్లాస్ 2 డీల్స్ విత్ డిఫెక్షన్ విచ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ త్రూ 10th షెడ్యూల్ 85th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్తో మనం ఇంట్రడ్యూస్ చేసాం కదా. సో ఈ 85th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్తో 10th షెడ్యూల్ పెట్టాం కదా. అందులో డిఫెక్షన్ ఎవరు డిసైడ్ చేస్తారు? స్పీకర్, ఎక్సర్సైజింగ్ డిసిప్లినరీ పవర్స్ టు మెయింటైన్ డెకోరం ఇన్ ద హౌస్. నెక్స్ట్ ఏంటి? సేఫ్ గార్డింగ్ డెమోక్రటిక్ డెలిబరేషన్. దో ప్రొసీజరల్ అథారిటీ స్పీకర్ షేప్స్ లెజిస్లేటివ్ డిబేట్స్, పార్లమెంటరీ అవుట్సైడ్స్ అండ్ డెమోక్రటిక్ డైలాగ్. చెప్పా కదా, డిబేట్ డిస్కషన్ జరిగేటట్టు అతను చూసుకుంటారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఛాలెంజెస్ ఏంటి? యూపీఎస్సీ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇవే అడుగుతాడు. సో అతనికి ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి ఇవేవి కూడా అడగరు, కానీ ఛాలెంజెస్ అఫెక్టింగ్ ద స్పీకర్స్ ఆఫీస్. సో ఇప్పుడు ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు మన రూలింగ్ పార్టీ వేసింది ఇదే అనమాట, పార్టిసాన్షిప్. సో అతను పార్టీ వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, మన పార్టీ వైపు ఫోకస్ చేయట్లేదని చెప్తున్నారు అనమాట. ఇంక్రీజింగ్ పొలిటికల్ పోలరైజేషన్ హాస్ లెడ్ టు అక్యూజేషన్ దట్ సమ్ డెసిషన్స్ ఆఫ్ స్పీకర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పార్టీ ఇంట్రెస్ట్స్. సో మెయిన్గా స్పీకర్ యొక్క డెసిషన్స్ లోపల పార్టీ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అంటున్నారు. కాంట్రవర్సీస్ ఓవర్ యాంటీ డిఫెక్షన్ డెసిషన్స్. చెప్పా కదా, రూలింగ్ పార్టీ మెంబర్స్ ఏదైనా వేరే పార్టీకి వెళ్తే వెంటనే డిఫెక్ట్ చేసేస్తారు. అపోజిషన్ నుంచి వచ్చి రూలింగ్ పార్టీ లోపల జాయిన్ అయ్యారు అనుకోండి, దీన్నే హార్స్ ట్రేడింగ్ అంటుంటారు అనమాట. మూవీస్ లోపల మీరు చూస్తుంటారు కదా, సడన్ గా చీఫ్ మినిస్టర్ అనేవాడు అపోజిషన్ ఎమ్మెల్యేలతో ఎంపీలతో మీటింగ్ పెడతాడు హోటల్ లోపల, తర్వాత రోజు వీళ్ళందరూ వచ్చి జాయిన్ అయిపోతారు. దీన్ని ఏమంటాం మనం? హార్స్ ట్రేడింగ్. అపోజిషన్ ఎంపీస్ వచ్చి జాయిన్ అయినప్పుడు ఇతను ఏమనట్లేదంట. సో డిలేస్ ఆర్ సెలెక్టివ్ actions in disqualification cases under 10th schedule. Next, disputes over money bill. So money bill ki decide chese power evar daggara undi? Speaker. Certification of certain legislation as money bill has triggered criticism from the opposition and constitutional experts. Next enti? Weakening parliamentary conventions. Traditional conventions that ensured impartial behavior of speaker are gradually weakening due to intense political competition. So main ga parliamentary conventions follow avatledu. Declining trust among political actors. So frequent confrontation among ruling party and opposition led to deadlocks in the parliament. మెయిన్ గా ప్రతి దానికి వాకౌట్స్ జరిగిపోతున్నాయి. ఎందుకు వాకౌట్స్ జరుగుతున్నాయి మధ్య పార్లమెంట్లో అంటే, సో దీస్ ఆర్ ద ఇష్యూస్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. అపోజిషన్కి అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. వే ఫార్వర్డ్, స్ట్రెంథనింగ్ ఇన్స్టిట్యూషనల్ నార్మ్స్. పొలిటికల్ పార్టీ షుడ్ రిఫర్మ్ ద ట్రెడిషన్ దట్ స్పీకర్ యాక్ట్స్ అబౌవ్ పొలిటికల్ ఎఫిలియేషన్. సో మెయిన్గా ఇన్స్టిట్యూషన్ మనం రేజ్ చేయాలి, ఎందుకంటే స్పీకర్ అనేవాడికి నాన్ పార్టిసన్ రోల్ ఉంది. గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ డిస్కషన్, ప్రొవైడ్ క్లియర్ రీజనింగ్ ఫర్ ప్రొసీజరల్ రూలింగ్స్ కెన్ రెడ్యూస్ పర్సెప్షన్స్ ఆఫ్ బయాస్ అనమాట. అతను బయాస్ ఉండకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. కోడిఫికేషన్స్ ఆఫ్ పార్లమెంట్ ప్రాక్టీసెస్. మన ఆర్టికల్ 105లో డైరెక్ట్గా చెప్తారు పార్లమెంట్కి తన యొక్క రూల్స్ని ఫిక్స్ చేసుకునే రైట్ ఉంది. సో డెవలప్ క్లియర్ గైడ్ లైన్స్. నెక్స్ట్, ఎంకరేజ్ పొలిటికల్ డైలాగ్. మెయిన్గా ఇప్పుడు డైలాగ్ జరగట్లేదు. రెగ్యులర్ కన్సల్టేషన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ అపోజిషన్. మీ అందరికీ తెలుసో తెలియదు, అటల్ బిహారీ వాజ్పేయి ఎవరైతే ఉన్నారో న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే చాలా వరకు డీల్స్ ఏవైతే జరగాలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తానంటే అపోజిషన్ పార్టీ ఒప్పుకుంది కాబట్టి మన దగ్గర ఒక న్యూక్లియర్ వెపన్ ఉంది, లేకపోతే మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండేది కాదు. సో ఇట్లాంటివి జరగాలంటే అపోజిషన్కి రూలింగ్కి మధ్య కోఆపరేషన్ ఉండాలి. అంటే ఏ ఇష్యూస్ మీద ఉండాలి, ఏ ఇష్యూస్ మీద ఉండకూడదు కూడా వాళ్ళు క్లారిటీగా ఉండాలి. పొలిటికలీ సెన్సిటివ్ ఇష్యూస్ మీద ఆబ్వియస్లీ దే విల్ నాట్ యాక్సెప్ట్, బట్ ఏవైతే కంట్రీకి ఇంపార్టెంటో వాళ్ళ మీద ఉండాలి. రివైవింగ్ పార్లమెంటరీ కన్వెన్షన్స్, రీఎన్ఫోర్సింగ్ అన్రిటన్ నార్మ్స్ లైక్ ఏంటి? న్యూట్రాలిటీ, ఫెయిర్నెస్, ఇన్స్టిట్యూషనల్ రెస్పెక్ట్. ఈ మూడు కూడా స్పీకర్ లోపల ఉండాలి. ఇట్స్ క్రూషియల్ ఫర్ స్ట్రెంథనింగ్ పార్లమెంటరీ డెమోక్రసీ. సో కన్క్లూజన్ ఏంటి? స్పీకర్స్ ఆఫీస్
స్పీకర్స్ ఆఫీస్ is central to functioning of India's parliamentary democracy. సో పార్లమెంటరీ డెమోక్రసీ వర్ధిల్లాలి, ఆ ఫంక్షన్ అవ్వాలంటే స్పీకర్ ఆఫీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వైల్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ప్రొటెక్ట్ ద డిగ్నిటీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ పొజిషన్, ద క్రెడిబిలిటీ ఆఫ్ ఆఫీస్ అల్టిమేట్లీ రెస్ట్ ఆన్ ఇంపార్షియాలిటీ అండ్ ట్రస్ట్ అమాంగ్ ద పొలిటికల్ యాక్టర్స్. సో మెయిన్గా ఇంపార్షియాలిటీ అండ్ ట్రస్ట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. స్ట్రెంథనింగ్ కన్వెన్షన్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్స్టిట్యూషనల్ నార్మ్స్ విల్ ఎన్ష్యూర్ స్పీకర్ కంటిన్యూస్ టు యాక్ట్ యాజ్ న్యూట్రల్ గార్డియన్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. సో ఇక్కడ ఒక పదం యూజ్ చేశాడు, న్యూట్రల్ గార్డియన్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. ఇలాంటి వర్డ్స్ అనేవి మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో పడితే యూ విల్ గెట్ ఎక్స్ట్రా మార్క్స్ అనమాట. ఎందుకంటే ఎగ్జామినర్ విల్ ఫీల్ యూ ఆర్ ట్రయింగ్ సంథింగ్ హార్డ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది వెల్. అందరు కప్పలతో పోలిస్తే నువ్వు ఏదో డిఫరెంట్గా చేస్తున్నావు, ఈ కప్ ఏదో తేడాగా ఉంది అని మీ ఆన్సర్ని డిఫరెన్షియేట్ చేయగలుగుతారు అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఎగ్జామినర్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. The effectiveness of parliamentary democracy in India largely depends on neutrality and authority of Speaker of Lok Sabha. So discuss the constitutional role of Speaker and examine the challenges affecting impartial functioning of the office. So దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చాను. I request you all guys to write answers. మీరు ఆన్సర్స్ రాయకపోతే you will be the one who will be losing. ఆన్సర్స్ రాయండి, క్లాసెస్ వినడం కాదు. ఐఎమ్ సీయింగ్ యూ ఆల్ గైస్ ఆర్ సీయింగ్ క్లాసెస్ అండ్ నాట్ రైటింగ్ ఆన్సర్స్. ప్లీజ్ 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 రైట్ ఆన్సర్స్. దీస్ ఆర్ ద సెన్సిటివ్ ఇష్యూస్. వీటిలన్నింటినీ తీసుకొని నేను మెయిన్స్ ఆర్టికల్స్ ఇస్తున్నానంటే దట్ మీన్స్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్. సో ప్లీజ్ ప్లీజ్ రైట్ ది ఆర్టికల్స్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. గ్యాస్ ఫ్రమ్ న్యూస్ సోర్స్ విల్ ఎండ్ షార్టేజ్ సేస్ అఫీషియల్స్. సో చెప్పా కదా, నిన్న వచ్చిన న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ప్రకారం రేపటికి చాలా వరకు హాస్టల్స్, పీజీస్ క్లోజ్ అయిపోతాయంట. ఎందుకు? గ్యాస్ అనేది లేదు. సో చాలా చాలా పెద్ద క్రైసిస్ ఇప్పుడు జరుగుతుంది. షార్ట్ క్రైసిస్. గ్యాస్ షిఫ్ట్మెంట్ ఫ్రమ్ distant regions while economically feasible might take longer time. So center has asked oil refining companies to maximize production with all propane and butane. So mainగా liquefied natural gas ఏముంటుంది, butane and propane ఉంటుంది. ఎల్పిజి అవుట్పుట్ హ్యాస్ ఇంక్రీజ్ 10% ఫ్రమ్ ప్రీవియస్ లెవెల్స్. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయంట. నార్వే నుంచి కూడా తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఎందుకంటే ఖతార్ నుంచి ఎఫెక్ట్ అయ్యాం. ఖతార్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఈ ఇజ్రాయెల్, ఇరాన్ కొట్టుకోవడం అనేది ఇంకా హైలైట్ అనమాట. సో ఇంకా చచ్చినట్టు క్వశ్చన్ అవ్వాల్సిందే. ఖతార్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్లీజ్ 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 ఫోకస్. India is focusing on short-term shortage of natural gas and LPG affecting households and commercial establishments such as restaurants. చెప్పే కదా, restaurants, hostels, PGs. The government states that increased domestic production and diversification of gas imports from countries like US and Norway will help ease the crisis. All the long shipping distance may prolong shortage temporarily. సో కొంతకాలం షార్టేజ్ ఉంటుంది, కానీ యూఎస్ నుంచి, ఎందుకంటే యూఎస్ దగ్గర షేల్ గ్యాస్ అనేది ఉంటుందన్నమాట. అది చాలా వరకు కంట్రీస్ యూస్ చేస్తుంటారు. సో అవన్నీ ఇప్పుడు తెచ్చుకోవాలనుకుంటున్నాం. సో ప్రెసెంట్ గ్యాస్ సప్లై క్రైసిస్ ఇన్ ఇండియా. India is currently experiencing a temporary crunch in LPG and natural gas supply. So present problems ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటి? రైజింగ్ గ్లోబల్ గ్యాస్ ప్రైజెస్. మెయిన్గా ఇంపోర్ట్స్ కాస్ట్ అయిపోయి, దీనివల్ల వార్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. నా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈజ్ ఎఫెక్టెడ్. నిన్న ట్రంప్ ఏమన్నాడంటే, ఇప్పుడు నేను ఏదైతే వార్ చేశానో, ఇప్పుడు ఏదైతే అటాక్ చేశాను ఇరాన్ని, దీనికి 20 times మించి చేస్తాను ఒకవేళ వాళ్ళు ఏమైనా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఎఫెక్ట్ చేస్తే అన్నారు. అంటే ట్రంప్ యొక్క హార్ష్ స్టేట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ట్రంప్ చేసే యాక్షన్స్ వల్ల ట్రంప్, ఇరాన్ ఎఫెక్ట్ అయితే తప్పులేదు, వాళ్ళిద్దరు కొట్టుకోవడంలో తప్పులేదు, లెజిటిమైజ్ కాజ్ అనుకోవచ్చు. బట్ వాళ్ళిద్దరి యాక్షన్స్ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం చూసారా, అందుకు ట్రంప్ మేడ్ దట్ స్టేట్మెంట్ అనమాట. సప్లై కన్స్టెంట్స్ ఫ్రమ్ ట్రెడిషనల్ సప్లైస్ సచెస్ ఖతార్ నుంచి రావట్లేదు. ఇంక్రీజ్ డిమాండ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ అండ్ కమర్షియల్ యూజర్స్. సో దీనివల్ల ఇప్పుడు ఏమైపోద్ది, హోర్డింగ్ పెరిగిపోద్ది అనమాట. మీ అందరికీ తెలుసు, కోవిడ్ టైం లోపల చాలా మంది రెమ్డెసివిర్ అని ఒక డ్రగ్ ఉంటుంది. సో నార్మల్గా అది 5,000 ఉండే డ్రగ్ 50,000కి అమ్మారు ఆ టైంలో. సో మెయిన్గా దీనివల్ల హోర్డింగ్ has already begun affecting commercial cooking gas supplies, leading to concerns among restaurants and government businesses. So government measures to address these shortage ఏంటి? ఇంక్రీజింగ్ డొమెస్టిక్ ఎల్పిజి ప్రొడక్షన్. మెయిన్గా మన దగ్గర ఏవైతే లోకల్ లెవెల్ గ్యాస్ హైడ్రేట్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ ప్రొడక్షన్ పెంచుతాం. ద గవర్నమెంట్ హెస్ డైరెక్టెడ్ ఆల్ ఆయిల్ రిఫైనింగ్ కంపెనీస్, ఎందుకంటే ఆయిల్ కింద గ్యాస్ ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆయిల్ ఉంటుంది, ఆయిల్ బాగా తోడేశాక కింద గ్యాస్ ఉంటుంది, టు మ్యాక్సిమైజ్ ప్రొడక్షన్ అనమాట. On March 5th, Petroleum Ministry asked refineries to utilize all propane and butane recovered from refining LPG. So LPG, liquefied petroleum gas ఏదైతే ఉందో అది రిఫైన్ చేస్తున్నప్పుడు propane butane, ఆ propane butane is the main component of LNG అనమాట. సో LPG output has repeatedly increased by 10%. 10% ఇంక్రీజ్ అయింది.
డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇంపోర్ట్ సోర్సెస్. సో మెయిన్గా ఇండియా ట్రెడిషనల్లీ ఎల్పిజి ఎల్ఎన్జి ఎక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళం ఖతార్, ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాం యూఎస్ అండ్ నార్వే. సో యూఎస్ నార్వే అనేది కొంచెం దూరంలో ఉన్నాయి కాబట్టి టైం పడతాయి. Economic viability of distant imports. So importing gas from distant regions becomes viable when global oil prices increase. So earlier Qatar supplied gas at $6 to $8 per MMBTU anta. Million MMBTU is the unit to measure gas. So prices have risen to 15 ante chudandi 2 times increase అయిపోయి. So 2 times increase in price is not at all accepted. At these high prices, imports from US and Norway become economically competitive. Long distance అయినప్పటికీ. However, shipping time remains major constraint. So US Norway మనకి తక్కువ ప్రైస్కి ఇచ్చిన టైం అనేది బాగా ఎక్కువ ఉందన్నమాట, which estimates about 2 months for cargo to reach India. So 2 months పడుతుంది అంటే ఇండియాకి రావడానికి. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్ natural gas లోపల మెయిన్గా ఏముంటుంది మీథేన్. natural gas is a fossil fuel composed mainly of methane. మెయిన్గా natural gases లోపల మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి ఈథేన్, ప్రొపేన్ అండ్ బ్యూటేన్. ఈ 4 కూడా కలిసి దొరుకుతాయి అనమాట. మెయిన్గా న్యాచురల్ గ్యాస్ మనం దేనికి యూజ్ చేస్తాం పవర్ జనరేషన్, ఫెర్టిలైజర్స్ లోపల ఎక్కువగా యూజ్ చేస్తాం, ఇండస్ట్రియల్ యూజ్ అండ్ డొమెస్టిక్ కుకింగ్. కీ ఫీచర్స్ ఏంటి క్లీనర్ దెన్ కోల్ అండ్ ఆయిల్ అండ్ కోల్ కంటే ఇది బాగా క్లీనర్, కన్సిడర్డ్ యాజ్ అ ట్రాన్సిషన్ ఫ్యూయల్. సో రెన్యూబుల్ ఎనర్జీకి మారే మధ్యలో ఇది ఒక ట్రాన్సిషన్ ఫ్యూయల్. నెక్స్ట్ ఏంటి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది మనం ఒక కంటైనర్లో పట్టలేం కాబట్టి దాన్ని లిక్విఫై చేస్తాం అనమాట అట్ -162 degrees. LNG is a natural gas cooled at -160 degrees. సో కూల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది లాంగర్ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయించగలుగుతాం. లిక్విఫికేషన్ రెడ్యూసెస్ ద వాల్యూమ్ బై 600 times. సో చూడండి వాల్యూమ్ని 600 times తగ్గిస్తుంది, ఎందుకంటే గ్యాస్ కెనాట్ బి స్టోర్డ్ ఇన్ అ బిగ్ కంటైనర్స్. సో దాన్ని మనం లిక్విఫై చేసినప్పుడు అది ఏమవుతుంది మనం కంటైనర్స్లో స్టోర్ చేసి ఈజీగా షిప్పింగ్ చేయొచ్చు. చిన్నప్పుడు ఏముంటుంది న్యాచురల్ గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, లిక్విఫికేషన్ చేస్తాం, LNG క్యారియర్స్ ద్వారా వాటిని ఏం చేస్తాం ట్రాన్స్పోర్ట్ చేస్తాం. నెక్స్ట్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటే ఏంటి అందులో మెయిన్గా ప్రోపేన్ అండ్ బ్యూటేన్. సో CAPFs ఇలాంటి ఎగ్జామ్స్, CGL లాంటి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లోపల మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఏంటంటే ప్రోపేన్ అండ్ బ్యూటేన్. సో ఇట్ హ్యాస్ టు బి వెరీ రైట్. సో నార్మల్గా ప్రోపేన్ బ్యూటేన్ అనేవి స్మెల్ ఉండవు అనమాట. బట్ మీ ఇంట్లో మీ మదర్ ఎప్పుడైనా చెప్పారా గ్యాస్ లీక్ అవుతుందేమో వెళ్ళి చూడు స్మెల్ వస్తుంది అన్నారా? అది మెయిన్గా దేనివల్ల ఇథైల్ మెర్కాప్టిన్. ఏంటి ఇథైల్ మెర్కాప్టిన్ అనే ఒక ఏజెంట్ యాడ్ చేస్తాం. సో ఎందుకంటే న్యాచురల్ గ్యాస్ అనే దానికి స్మెల్ ఉండదు. స్మెల్ లేకపోవడం వల్ల మీకు గ్యాస్ ఎప్పుడు లీక్ అవుతుందో తెలియదు, బట్ ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు గెట్ ఫైర్డ్ ఈజీలీ. సో అందుకే ఇథైల్ మెర్కాప్టిన్ అనే ఒక సబ్స్టెన్స్ని యాడ్ చేయడం వల్ల మీకు గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు తెలుస్తుంటుంది. సో ఆ స్మెల్ అనేది ప్రోపేన్ బ్యూటేన్ కాదు, ఇథైల్ మెర్కాప్టిన్ మనం ఏదైతే యాడ్ చేసామో అది. ఇది కూడా ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్. సో ఇది కూడా జరుగుతుంది. సో యూజెస్ ఏంటి వీటిని కూడా డొమెస్టిక్ కుకింగ్కి వాడుతూ ఉంటారు. LPG మీ ఇంట్లో వాడుతుంటారు కదా, కమర్షియల్ కుకింగ్ అండ్ ఇండస్ట్రియల్ హీటింగ్. స్టోర్డ్ అట్ మోడరేట్ ప్రెజర్ యాజ్ లిక్విడ్. సో ప్రిలిమ్స్ మీద క్వశ్చన్ ఇచ్చాను చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ చెప్పే కదా న్యాచురల్ గ్యాస్ అంటే మీకు గుర్తుకు రావాల్సింది మీథేన్ ఫార్ములా ఏంటి CH4. సో ఎవరెవరికైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ బేసిక్స్ వచ్చో మీ అందరికి అర్థమైపోద్ది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్లు ఏముంటాయి ప్రోపేన్ అండ్ బ్యూటేన్, ఇది కూడా చెప్పేసాం. LNG ఈ స్టోర్డ్ అండర్ హై ప్రెజర్ అట్ రూమ్ టెంపరేచర్స్. సో లిక్విఫైడ్ టెంపరేచర్స్ అనేవి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది -176 degrees రూమ్ టెంపరేచర్ కాదు -degrees టెంపరేచర్స్లో ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనేది రూమ్ టెంపరేచర్లో హై ప్రెజర్ లో పెడతాం. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ రిఫ్లెక్టింగ్ LPG నాట్ LNG. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ A ఓన్లీ. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ ద ప్రిలిమ్స్ ఆర్టికల్స్ సో దట్ యూ కెన్ గెట్ యాక్యురసీ. అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఏదైతే యాక్యురసీ చేస్తున్నానో ఎట్లాంటి యాక్యురసీ రావాలంటే యూ షుడ్ హ్యావ్ కాన్సెప్చువల్ డెప్త్. వెన్ షుడ్ డజంట్ హ్యావ్ కాన్సెప్చువల్ డెప్త్ ఇట్ విల్ బికమ్ అవాయిడ్. To stabilize rupee, RBI may use 2013 plan to help banks mop up NRI dollar deposits. సో మెయిన్గా రూపీ అనేది బాగా డిటోరియేట్ అయిపోయింది. సో రూపీ అంతకు డిప్రిషియేట్ అయిపోయింది 91.81. సో ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు $91 అనమాట. సో ఇంత వరస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది కాబట్టి 2013లో మనం NRI డాలర్ డిపాజిట్స్ మీద డిపెండ్ అయ్యాం. సో ఇప్పుడు NRIస్ని డాలర్స్లో డిపాజిట్ చేయమని అడుగుతున్నాం అనమాట. సో దట్ సప్లై ఆఫ్ డాలర్ విల్ ఇంక్రీజ్, రూపీ మళ్ళీ స్టెబిలైజ్ అవుతుందని. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రిలిమ్స్. సో ఈ ఇయర్ డెప్రిసియేషన్ మీద క్వశ్చన్ వస్తుంది విత్ రెస్పెక్ట్ టు కరెన్సీ. బీ రెడీ, ఎకనామిక్స్లో క్వశ్చన్ అనేది పక్కా. సో ఇండియన్ రూపీ
has depreciated to around 91.81 per dollar, driven by factors such as mainly geopolitical tensions, West Asian conflict, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోవడం, మన ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోవడం అండ్ ఫారెన్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్. సో చాలా వరకు యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయాయి అనమాట. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోవడం వల్ల చాలా మంది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డాలర్స్ని బయటికి తీసుకెళ్ళిపోతున్నారు. టు స్టెబిలైజ్ ద కరెన్సీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ కన్సిడరింగ్ రివైవింగ్ 2013 స్ట్రాటజీ. 2013 ఒక స్ట్రాటజీ చేశారంట, మొబిలైజ్డ్ డాలర్ డిపాజిట్స్ ఫ్రమ్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్. సో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ నుంచి మనం డాలర్స్ తెచ్చుకున్నామంట. సో ఏంటి కాన్సెప్ట్ చూద్దాం. రీజన్స్ బిహైండ్ రూపీ డిప్రిషియేషన్, మెయిన్గా ఏంటి గ్లోబల్ ఫ్యాక్టర్స్. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వల్ల గ్లోబల్ మార్కెట్స్ అన్సర్టనిటీ పెరిగిపోయింది, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ బాగా పెరిగిపోయింది, దీనివల్ల ఇంపోర్ట్ బిల్ పెరిగిపోయింది, గ్లోబల్ ఫినాన్షియల్ వాలటిలిటీ. సో దానివల్ల క్యాపిటల్ బయటికి వెళ్ళిపోతుంది. సో డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, వైడనింగ్ ట్రేడ్ డెఫిసిట్, మన ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోయింది ఎందుకంటే ఇంపోర్ట్ బిల్ పెరిగిపోయింది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క సెక్యూరిటీస్ అమ్మేసి డాలర్స్ తీసేసుకుంటున్నారు. నెట్ అవుట్ఫ్లోస్ ఫ్రమ్ ఎఫ్డిఐ. సో ఇండియా ఇంపోర్ట్స్ 90% ఆఫ్ క్రూడ్ ఆయిల్. మనం క్రూడ్ ఆయిల్లో 90% ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఎ వీక్ రూపీ ఇంక్రీజెస్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్. 2014లో ఇదే జరిగింది, ఇప్పుడు అదే జరగబోతుంది. 2014లో గవర్నమెంట్ పడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. సో ఆర్బీఐ ఏం ప్రపోజ్ చేస్తుందంటే రివైవింగ్ ద 2013 మోడల్. సో 2013 మోడల్ లోపల ఏం ఫోకస్ చేశారు, మొబిలైజింగ్ ఎన్ఆర్ఐ డిపాజిట్స్. సో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఎవరెవరైతే మోర్ దెన్ 180 days ఇండియా బయట ఉన్నారో బట్ ఇండియన్ సిటిజన్స్ వాళ్ళ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేద్దామని. బ్యాంక్స్ మే బి ఎంకరేజ్ టు యాక్సెప్ట్ ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ డిపాజిట్స్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ. సో బ్యాంక్ అకౌంట్స్లో 2 అకౌంట్స్ ఉంటాయి, నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్ ఒకటి ఉంటుంది, ఎన్ఆర్ఈఏఆర్ అకౌంట్ అంటాం, ఇంకొకటి ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్ అంటాం. అందులో డాలర్స్లో డబ్బులు వస్తే ఇందులో రూపీస్లో డబ్బులు పెట్టుకుంటారు అనమాట. సో దిస్ వుడ్ బ్రింగ్ ఫ్రెష్ డాలర్ ఇన్ఫ్లోస్. దీనివల్ల ఫ్రెష్ డాలర్స్ వస్తే ఇండియాస్ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతాయి. సో దీనివల్ల రూపీ అనేది స్ట్రెంత్ అవుతుంది. సో స్పెషల్ స్వాప్ విండో, సో స్వాప్ ఫెసిలిటీ కూడా పెట్టాం. ఆర్బీఐ ఓపెన్ స్వాప్ ఫెసిలిటీ అలవింగ్ బ్యాంక్స్ టు కన్వర్ట్ మొబిలైజ్డ్ ఫారిన్ కరెన్సీ ఇంటూ రూపీ అట్ ఫిక్స్డ్ రేట్. సో ఈ స్వాప్ ఫెసిలిటీ కూడా పెట్టాం. దేని ద్వారా అంటే డాలర్స్ కావాలి ఇప్పుడు ఆర్బీఐకి, రెడ్యూసెస్ కరెన్సీ రిస్క్ ఫర్ బ్యాంక్స్. సో దీనివల్ల కరెన్సీ రిస్క్ కూడా బ్యాంక్స్కి తగ్గుద్ది. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్. సో ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్ ఏంటి, అకౌంట్స్ ఆర్ టర్మ్ డిపాజిట్స్. టర్మ్ డిపాజిట్స్ అంటే అవి కరెంట్ డిపాజిట్స్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు తీసేయడం అవ్వదు, మన రికరింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కొంతకాలం ఉంచాలన్నమాట బై ఎన్ఆర్ఐస్. డిపాజిట్స్ ఆర్ కెప్ట్ ఇన్ డాలర్, పౌండ్, స్టెర్లింగ్ ఈ అన్నిట్లో పెడతాం. ఎక్స్చేంజ్ రేట్ రిస్క్స్ ఇస్ బార్న్ బై ద బాంక్స్ నాట్ డిపాజిటర్స్. సో ఈ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్స్ ఏవైతే ఉంటాయో అవి బ్యాంక్స్ చూసుకుంటాయి అనమాట. హెల్ప్స్ ఇండియా అట్రాక్ట్ ఫారిన్ కరెన్సీ ఇన్ఫ్లోస్. ఇంకొకటి ఏంటి, నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్. చెప్పా కదా, నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపీ ఆర్ రూపీ డామినేటెడ్ అకౌంట్స్ మెయింటైన్డ్ బై ఎన్ఆర్ఐస్. మెయిన్గా రూపీ డామినేటెడ్ డిపాజిట్స్ ఆర్ మేడ్ యూజింగ్ ఫారెన్ ఇన్కమ్ కన్వర్టెడ్ ఇంటూ రూపీ. సో ఫుల్లీ రిపాట్రియబుల్ అనమాట. సో ఇందులో డిపాజిటర్ అనేవాడు మెయింటైన్ చేసుకుంటాడు. క్యాష్ రిజర్వ్ రేషియో తెలుసు కదా, ఏ పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్స్ టోటల్ what net demand and timely liabilities, NDTL, should be kept with the RBI. So deposits that must be kept as reserves with the RBI in cash form. So దీన్ని ఏమంటాం, CRR అంటాం. దీని మీద ఇంట్రెస్ట్ రేట్ ఉండదు. బ్యాంక్స్ కెనాట్ యూజ్ దిస్ మనీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ లెండింగ్. SLR అంటే ఏంటి, SLR is percentage of deposits banks must maintain with themselves in the form of అన్ఎన్కంబర్డ్ సెక్యూరిటీస్ అనమాట. ఏంటంటే అవి గవర్నమెంట్ సెక్యూరిటీస్, గోల్డ్, క్యాష్, ఈ 3 రూపంలో పెట్టాలి. దాన్ని ఏమంటాం, SLR. సో ఈ రెండింటిని కూడా మనం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ regarding CRR and SLR. CRR is the share of banks total deposits that must be maintained with Reserve Bank of India in cash form. అదే కదా CRR, చెప్పా కదా, ఆర్బీఐతో పెట్టాలి. SLR అంటే ఏంటంటే, SLR is share of deposits that banks must maintain in the form of liquid assets such as government securities. అదే కదా SLR. SLR is maintained with Reserve Bank of India. No, SLR అనేది బ్యాంక్స్ వాళ్ళంతటి వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు, ఆర్బీఐ దగ్గర ఉంచరు. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1 and 2 ఓన్లీ. సో దిస్ హౌ ఎకనామిక్స్ ఇంత సింపుల్, ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఈ సబ్జెక్ట్స్ ఇంత సింపుల్ ఎప్పుడైతే when you have deep knowledge. When you doesn't have deep knowledge, you have to struggle. So I'm saying, and the last important mission, Jal Jeevan mission, ఏదైతే 2019లో లాంచ్ చేసామో ఫ్లాగ్షిప్ మిషన్, దేనికోసం, రూరల్ పైప్డ్ వాటర్ కనెక్షన్. మెయిన్గా రూరల్ పైప్ ట్యాప్ వాటర్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో 2019లో లాంచ్ చేసామో ఈ జల్ జీవన్ మిషన్ 2019 రూరల్ పైప్ ట్యాప్ వాటర్ కనెక్షన్ డైలీ 55 liters per person per day 2024కి అచీవ్ చేద్దాం అనుకున్నది 2028 వరకు మళ్ళీ ఎక్స్టెండ్ అయిపోయింది అనమాట. ఇట్ ఈస్ వెరీ సాడ్ టు నో, గవర్నమెంట్ ఈజ్ నాట్ వర్కింగ్ వెరీ ఫాస్ట్.
So the Union Cabinet has approved extension of Jal Jeevan Mission till 2028 along with additional funding. The scheme aims to provide ఏంటి functional household tap, ప్రతి రూరల్ ఇంట్లో ఏంటి household tap, ensuring access to safe and adequate drinking water. Despite significant progress, the mission has achieved 81%. ఇంకా 81% అయింది, ఇంకా 19% ఉందంట. జల్ జీవన్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేసాం? 2019. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. లాంచ్డ్ ఇన్ 2019 అండర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఆబ్జెక్టివ్ ఏంటి? ట్యాప్ వాటర్ సప్లై టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్. ఫోకస్ ఆన్ సేఫ్, ఎడిక్వేట్ అండ్ రూరల్ రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్. సో చెప్పా కదా, ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ పర్సన్ పర్ డే? 55 లీటర్స్ ఆఫ్ వాటర్. 55 లీటర్ పర్ క్యాపిటల్ అంటే పర్ పర్సన్ పర్ డే. సో కీ కాంపోనెంట్స్ ఏంటి? ప్రతి ఇంటి లోపల ఒక ట్యాప్ ఉండాలి, ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ ఉండాలి. సోర్స్ సస్టైనబిలిటీ, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ బాగా చేసుకోవాలి, వాటర్ క్వాలిటీని బాగా చూసుకోవాలి, కమ్యూనిటీ పార్టిసిపేషన్ చూడాలి. ఫండింగ్ ప్యాటర్న్ ఇక్కడ కొంచెం తేడాగా ఉంది చూసుకోండి. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమే, బట్ ఇక్కడ నార్మల్గా అయితే 60:40 ఉంటుంది. జల్ జీవన్ మిషన్కి 50:50 ఉంది. సో ఎలాంటి రేషియోస్ అనేవి ఎగ్జామ్లో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట. నార్మల్గా మీరు అందరూ 60:40 చదువుతారు, బట్ ఈ 50:50. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అయితే 90:10. సో యూటీస్కి అయితే 100% సెంట్రల్ ఫండింగ్ ఉంటుంది అనమాట. సో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జల్ జీవన్ మిషన్. It aims to provide functional household tap connections to all rural households, right? It is implemented by Ministry of Jal Shakti. It provides drinking water supply at least 55 liters of per capita per day. So the correct answer to this question is all the above. So 1, 2, 3 questions are right. So these are the articles that we have discussed comprehensively as part of today's analysis. Jal Jeevan Mission గురించి తెలుసుకున్నాం, CRR, SLR అన్నిటి కోసం తెలుసుకున్నాం, నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్ కోసం తెలుసుకున్నాం, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం గ్యాస్, ఎన్ని కాన్సెప్ట్స్ తెలుసుకున్నాం. యాజ్ వెల్ యాజ్ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు పాలిటీలో స్పీకర్ గురించి తెలుసుకున్నాం, అండ్ 15th and 16th ఫినాన్స్ కమిషన్స్ యొక్క డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. సో ఎంత అనాలిసిస్గా, ఎంత డెప్త్గా ఆర్టికల్స్ని మీ గురించి డిస్కస్ చేస్తున్నందుకు ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో నేను మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో పాలిటీ ఎప్పటికే చెప్పున్నాను, ఎన్వైర్న్మెంట్ చెప్పున్నాను, ఇప్పుడు PT 365 అవుతుంది. ఎవరెవరికైతే ఎకనామీ రాదు, ఇప్పుడు ఎకానమీ చెప్తున్నా PT 365లో యాజ్ పార్ట్ ఆఫ్ PT 365. మన దగ్గర ప్రిలిమ్స్ మెంటర్షిప్ బై మనీష్ సార్ ఉంటుంది. సో ఈ అన్ని కోర్సెస్ కూడా మీరు కావాలంటే ఎల్టీఎక్స్ క్లాసెస్లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ కన్సిడరింగ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ బై బయింగ్ యువర్ కోర్సెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ హిందూ అనాలిసిస్. లవ్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ టుమారో అనాలిసిస్. థ్యాంక్ యూ.